Hi, welcome to TollyTube. ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్ని సినిమా రంగాల్లో చూసాం. చిన్న వయసులోనే అంటే 4-5 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టిన వీళ్ళు ఆ తర్వాత వరుసగా చైల్డ్ ఆర్టిస్ట్గా 20-30 సినిమాల్లో నటిస్తారు. కొంచెం వయసు పెరిగేసరికి ఇక చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలకు సరిపోరు కాబట్టి బ్రేక్ అంటూ సినిమా రంగం నుంచి దూరం అయిపోయి మళ్ళీ హీరోగానో హీరోయిన్లుగానో సడన్గా కనిపిస్తారు. 13-14 ఏళ్ళు రాగానే చైల్డ్ ఆర్టిస్టులుగా అవకాశాలు తగ్గిపోతాయి వీళ్ళకి. దానికోసం చదువు కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చాం అని చెప్పి మళ్ళీ 18 ఏళ్ళు 20 ఏళ్ళు టీనేజ్ వయసు రాగానే హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తారు. నిజానికి అందులో కొందరు చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించేంత హీరోయిన్లుగా రాణించలేకపోతారు. అలా వచ్చిన వాళ్ళలో చాలామంది ఉన్నారు. ఇక కట్ చేస్తే ఈరోజు మనం మాట్లాడుకునేది అలాంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్గా 20-30 సినిమాల్లో బిజీగా నటించింది. ఇప్పుడు నేను హీరోయిన్ని, నా సినిమాలు చూడండి అంటూ బయలుదేరింది. ఇక అలా హీరోయిన్గా వచ్చిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ని చూస్తే మాత్రం అస్సలు గుర్తుపట్టలేం. ఇక ఆమె ఎవరో కాదు, నిత్యా శెట్టి. నిత్యా శెట్టి అని పేరు చెప్తే గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ సినిమా పేరు చెప్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆ సినిమా పేరు ఏంటో తెలియాలంటే మీరు చివరిదాకా ఆగాల్సిందే. ఇక అసలు విషయంలోకి వెళ్తే బెంగళూరుకు చెందిన ఈ అమ్మాయి ముందు చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని ప్రారంభించింది. చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్స్, ప్రేమ ప్రయాణం, దేవుళ్ళు, అంజీ. ఇప్పుడు మీరు బాగా గుర్తుపట్టి ఉంటారు. అవునండి, చిరంజీవి సినిమా అంజీలోనూ దేవుళ్లలోనూ లీడ్ పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించిందే ఆ అమ్మాయే మనం మాట్లాడుకుంటున్న ఈ నిత్యా శెట్టి. నిజానికి ఈ 2 సినిమాలు ఆమెకి చైల్డ్ ఆర్టిస్ట్గా బాగా గుర్తింపునిచ్చాయి. ఈ సినిమాలతో వచ్చిన ఇమేజ్తో ఆమె వరుసగా 20-30 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా రాణించింది. ఇక ఆ తర్వాత కాస్త చైల్డ్ ఆర్టిస్టుల వయసు దాటిపోయేసరికి సినిమా రంగానికి గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు ఏకంగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ నిత్యా శెట్టి హీరోయిన్గా దాగుడు మూత, దండాకోర్, పడేసావే వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవుళ్ళ సినిమాలోనూ అంజీలోనూ స్పెట్స్ పెట్టుకొని గుండ్రంగా బొద్దుగా కనిపించిన ఈ పాప ఇప్పుడు హీరోయిన్గా చూస్తే మాత్రం అందరం నోరెళ్ళబెట్టవలసిందే. ఎంతో సన్నగా నాజుగ్గా తయారైంది. హీరోయిన్గా కేవలం తెలుగు భాషలోనే కాకుండా తమిళ్, కన్నడ భాషల్లో కూడా నటించింది నిత్య. కానీ చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చినంత గుర్తింపు మాత్రం హీరోయిన్గా రాణించలేకపోయింది. మరి ఇప్పుడున్న ఈ హీరోయిన్ల కాంపిటీషన్లో మరి మన చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ హీరోయిన్ అయిన నిత్యా శెట్టి ఎలా రాణిస్తుందో చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.